విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. కాఫీ తీసుకోండి. నువ్వు కలిపావా? అవునండి. మరి నీకు తెచ్చుకోలేదే? నాకు పెద్దగా అలవాట్లేదండి. కంపెనీ సేక్ తాగాల్సిందే. ఓ పని చేద్దాం, 50-50 తాగుదాం. నువ్వో సగం నేనో సగం, సగాలు రెండు ఒకటైతే జగానికే ఓ నిండుదనం. ఏదో పాట గుర్తొస్తుంది. చిన్నప్పుడు మీ భావుకథ ఇంకా పోలేదు. కాలేజ్లో ఉన్నప్పుడు రాసేవారు కదా. ఇంకెక్కడి భావుకథ రోజీ, బిజినెస్లో పడ్డాక డెబిట్లు క్రెడిట్లతోనే సరిపోయింది. పోనీ ఇప్పుడు రాయండి, నేను ఇన్స్పిరేషన్ ఇస్తాను. నువ్వు ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఏమిటి రోజీ? నువ్వే నాకు ఇన్స్పిరేషన్. ఈ ఒక్క మాట కోసమే ఇంతకాలం ఎదురు చూశాను. చాలండి, ఈ జన్మకి సంతృప్తి చాలు. ఇంతకాలం మీ మనసుని అర్థం చేసుకోలేక అనుమానాలతోనూ అపార్థాలతోనూ మీకు దూరంగా ఉండిపోయాను. నిజంగా నేను దురదృష్టవంతురాలండి. రోజీ? అవునండి. బిజినెస్లో అంతగా సక్సెస్ అయిన నేను జీవితంలో ఓడిపోయాను. అంకెలన్నీ అర్థం చేసుకున్నట్టుగా మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయాను. లేకపోతే జీవితంలో 40 సంవత్సరాల ఆనందాన్ని పోగొట్టుకునేదాన్ని కాదు. దురదృష్టం కూతురిని దూరం చేస్తే నా దుర్బుద్ధి నా మనవణ్ణి నాకు దూరం చేసింది. పాపం వినోద్ గ్రాణి గ్రాణి అని ఒక్క క్షణం కూడా నన్ను వదిలేవాడు కాదు. నేను తప్ప మరో ప్రపంచం లేదు వాడికి. అలాంటి వినోద్ని నేనే కావాలని. హాయ్ వినోద్, కమాన్ మై బాయ్, కమాన్. నీకు 100 years. ఇప్పుడే మీ గ్రాని నీ గురించి చెప్తోంది. అదేంటి రోజీ ఆగిపోయావే? ఇంతసేపు వినోద్ వినోద్ అని కలవరించావు, తీరా వచ్చాక అలా కామైపోయావేంటి? ఐసీ, అర్థమైంది. ఇప్పుడు మీరిద్దరూ బిజినెస్ రైవల్స్ కదూ? ఓకే ఓకే, అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నేను రాజీ కుదుర్చాలన్నమాట. ఈనాళ్ళకి ఇద్దరూ కలిశారు కదా, ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకోండి, మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. కమాన్ రోజీ. సారీ వినోద్. గ్రాని, నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకు వినోద్? తప్పు చేసింది నేను. నీ టాలెంట్తో నువ్వు పైకొచ్చావు. ఆ సంగతి మర్చిపోయి నువ్వేదో కావాలని బిజినెస్లో దెబ్బతీసావని అపార్థం చేసుకున్నాను. నీ మీద ద్వేషం పెంచుకున్నాను. రోజీ, ఆ ఫ్లాష్ బ్యాక్లే వద్దన్నాను, అవన్నీ మర్చిపో. వినోద్, మీ గ్రాని ఏం చెప్పాలనుకుంటుందో నేను చెప్తాను విను. మా మనవడు ఇంత చిన్న వయసులోనే బిజినెస్లో మన ఇద్దరిని మించిపోయాడు అని చెప్పాలనుకుంటోంది. Am I right, రోజీ? 100%. Anyhow, we are proud of you, my boy. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ గ్రాని. అయినా ఈ క్రెడిట్ అంతా నాది కాదు, మీదే. అదేంటి? అవును తాతయ్య, నేను మీ మనవణ్ణి. జీన్స్ ఎక్కడికి పోతే? చూసావా రోజీ, దట్ ఈస్ వినోద్. నా మనవడంటే ఏమనుకున్నావు? వినోద్, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు? ఇక్కడే మా దగ్గరే ఉండొచ్చు కదా. లేదు లేదు, నేను పొరపాటుగా అన్నాను. నువ్వు ఉండాల్సింది మీ ఇంట్లో, మీ నాన్న దగ్గర, మీ నానమ్మ దగ్గర. నువ్వక్కడే ఉండాలని వాళ్ళు కోరుకుంటారుగా. ఏదో అభిమానం చంపుకోలేక అలా అడిగాను. నేనెక్కడున్నా నీ మనవన్నే కదా గ్రాని. వెల్ సెడ్ వినోద్, మంచి మాట అన్నావు. రా వినోద్, నీతో మనసు విప్పి మాట్లాడి చాలా రోజులైంది. రా.
ఏ మిస్టర్, మీరు ఐ ఆమ్ బృహస్పతి. ఐసి ఏదైనా పని మీద వచ్చారా? పని మీద రావడం ఏమిటి? నాన్ సెన్స్. ఆటోలో వచ్చాను. సరే, వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఇలా అయితే ఆఫీస్ పరువు ఏమైపోతుంది? నో, ఇట్స్ వెరీ బ్యాడ్. పని కన్నా మేనర్స్ ముఖ్యం. ముందు అది నేర్చుకో. సారీ సార్. ఆ ఒబీడియన్స్ ఉంటే నాలాగా పైకొస్తావు. నీలాంటి గుమాస్తాగాళ్ళకి ముఖ్యంగా అది ఉండాలి. నేను ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ని. ఆడిటర్ జనరల్ లెవెల్లో చెప్తున్నావేంటి? గుమాస్తాగా గాడి చాకరీ చేస్తేనే ఎవడైనా అకౌంటెంట్ అవుతాడు. అదేదో నీ క్రెడిట్ అనుకోకు. అలాగే సార్. లక్ష్మీదేవి గారు దీపక్ గారు ఇద్దరూ లేరు. వాళ్ళు వచ్చాక మీరు వస్తే బాగుంటుంది. వాళ్ళొస్తే ఇంక నేనెందుకు? వాళ్ళ ఆఫీసులో లేనప్పుడు సూపర్వైజ్ చేయడానికే నన్ను అపాయింట్ చేశారు. అలాగా? నాకు తెలియదు కదా సార్. ఆర్డర్స్ ఏమైనా ఇచ్చారా? ఆర్డర్స్ చూపిస్తే కానీ నమ్మవా? నీలాంటి గుమాస్తగాళ్ళకి ఆర్డర్స్ కానీ నాలాంటి అఫీషియల్స్కి డైరెక్ట్ పోస్టింగే. అంటే మిమ్మల్ని ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్ జనరల్ మేనేజర్ కమ్ మిగతావి లక్ష్మీదేవి గారు వచ్చాక తెలుస్తుంది అన్నట్టు. నువ్వేనా ఇక్కడ సీనియర్ స్టాఫ్వి? అవును సార్. నువ్వు ఏం వర్క్స్ చూస్తుంటావు? అడ్మినిస్ట్రేషను అకౌంట్స్ చూస్తుంటాను. 2 in 1 అన్నమాట. కాదు సార్, ఆల్ ఇన్ వన్. అవసరమైతే ఏ పనైనా చేస్తాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నిన్ను నా అసిస్టెంట్గా పెట్టుకుంటాను. క్యాష్ బుక్ ఏ రోజుకి ఆ రోజు క్లోజ్ చేస్తావా? జనరల్గా చేస్తాను సార్. జనరల్ కాంపోజిట్ ఏమిటి? నాన్ సెన్స్. ప్రతిరోజు సాయంత్రానికల్లా క్లోజ్ చేసి నా టేబుల్ మీద పెట్టాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. అసలు నీ వర్క్ లోడ్ ఎంత ఉందో, ఎంత వర్క్ పెండింగ్ లో ఉందో అన్ని ఓ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి. దాన్ని బట్టి ఫర్దర్ గా నువ్వు ఎలా ప్రొసీడ్ అవ్వాలో నేను చెప్తాను. అలాగే సార్. వన్ మోర్ థింగ్, ఇంతకు ముందులాగా ఆఫీసులో పని మానేసి మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవటానికి కుదరదు. వర్క్ 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 అంతే. వర్క్ ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా వెంటనే ఉద్యోగం నుంచి తీసి పారేస్తాను. పని చేయకపోయినా చూస్తూ ఊరుకోవడానికి నేనేమి లక్ష్మీదేవి గారు దీపక్ గారిలా కాదు. వర్క్ లో టైగర్ని. ఆ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పనిచేయటం నేర్చుకో. బృహస్పతి, ఎస్. ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు. మీరా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. ఈ గుమాస్తగాళ్ళతో పెద్ద న్యూసెన్స్ మేడం. పనులు తొందరగా చెయ్యరు, చేస్తున్నట్టు నటిస్తుంటారు. అలా లాభం లేదని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. అదే మాట నేను చెప్తున్నాను. అఫ్ కోర్స్ మనం మేనేజ్మెంట్ కిందకి వస్తాం కదా మేడం. మనము కాదు, నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు పని నేర్చుకో. సుధాకర్, మేడం. ఇతను బృహస్పతి అని మనవాడే. వాచస్పతి అని పెట్టుకోబోయి పొరపాటున బృహస్పతి అని పేరు పెట్టుకున్నాడు. బాగా ఎక్కువగా మాట్లాడుతుంటాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. రండి రండి. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నా లక్ష్మి. ఎన్నాళ్ళకి మీ నోటంట ఆ మాట విన్నాను. నిజం లక్ష్మి, మళ్ళీ నాకు మంచి రోజులు వస్తాయని కల్లో కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళు రోజీ నేను రైలు పట్టాలా పక్కపక్కనే ఉన్నాం. రైలు పట్టాలు దూరంగానైనా కలిసినట్టు కనిపిస్తాయి, కానీ మేం మాత్రం తిరిగి కలుస్తామనుకోలేదు. అలాంటిది రోజీ తన తప్పు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇద్దరం కలిసే ఉంటున్నాం. రోజీలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. రోజీలో నిజంగానే మార్పు వచ్చిందా? మొదట్లో నాకు అనుమానమే వచ్చింది లక్ష్మి, కానీ ఇప్పుడు రోజుని ఇంటి దగ్గర చూస్తే ఎంతగా మారిందో తెలుస్తోంది. ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తోంది, నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు నేను తప్ప మరో ప్రపంచం లేదు రోజీకి. నా కోసమే బతుకుతోందా అనిపిస్తోంది. చాలా సంతోషం చలసాని గారు. అసలు కలవరు అనుకున్న మీరు కలిశారు. ఇన్నాళ్ళకి రోజీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంది. అవును లక్ష్మి, ఒక్కోసారి ఇది కళా నిజమా అనిపిస్తోంది. రోజీ అంత మారిందంటే నేను నమ్మలేకపోతున్నాను. 10 సార్లు ఆ మాట అనుకోవడం కూడా మంచిది కాదులేండి. అది నిజమే లక్ష్మి. అయినా ఇవన్నీ నేను చెప్పడం కాదు. నువ్వు ఓసారి మా ఇంటికి రావాలి. వచ్చి చూస్తే రోజీలో వచ్చిన మార్పు ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఇంకా సంతోషిస్తావు. వద్దులేండి. అదేమిటి లక్ష్మి? చలసాని గారు, తుఫాను వెలిశాక మబ్బులన్నీ విడిపోయి ఆకాశం నిర్మలంగా ఉన్నట్టు ఇప్పుడే మీ మనసుల్లో అపార్థాల మబ్బులు విడిపోయి మళ్ళీ కలిశారు. ఇప్పుడు నేనొస్తే మళ్ళీ ఆ జ్ఞాపకాల మబ్బులు కమ్ముకుంటాయి. రోజీలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది.
నేనొస్తే మళ్ళీ రోజీకి గతం గుర్తొచ్చి బాధపడొచ్చు, మళ్ళీ తన మనసు మారిపోవచ్చు. అందుచేత రోజీ నన్ను కూడా అర్థం చేసుకునేంత వరకు నేను రావడం మంచిది కాదు. అది నిజమే లక్ష్మి. రోజీ నిన్ను కూడా సరిగ్గా అర్థం చేసుకునే రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజే వస్తే తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను. అలాగే లక్ష్మి, నిన్ను రమ్మని పిలవడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. ఉమ్. నూకాలు, ఏటమ్మ గురు? నువ్వు నన్ను క్షమించాలి. వాళ్ళమ్మ నానేటి మిమ్మల్ని క్షమించడం ఏంటి? అచ్చర ముక్క రాని దాన్ని అంత మాట అనేసినారు. చదువుకోకపోతే ఏ నూకాలు? నీకు గొప్ప సంస్కారం ఉంది, మంచితనం ఉంది, జీవితంలో అనుభవం ఉంది. మీరేటమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నాకు గాబరాగా ఉంది. ఎందుకు నూకాలు? పెళ్లిలో ఉన్న గొప్పతనం గురించి నాకు చెప్పింది నువ్వే. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకటేనని, కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని, ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకోవాలని, ఒకరి కోసం మరొకరు బతకాలని, భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పదని ఎన్నోసార్లు చెప్పావు. వినకపోతే నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నించావు. అయినా నేను వినిపించుకోలేదు. చెప్పిన ప్రతిసారి నీ మీద విసుక్కునేదాన్ని, కసిరి కొట్టేదాన్ని. మరోసారి ఆ మాటంటే మర్యాదగా ఉండదని నోరు పారేసుకునేదాన్ని. అంత మూర్ఖంగా ప్రవర్తించినందుకు, అనవసరంగా నిన్ను మాట్లాడినందుకు ఇప్పుడు క్షమించమని అడుగుతున్నాను. నువ్వు పని మనిషివి కాదు నూకాలు, నా మనిషివి. నమస్కారం పరమేశ్వర. ఆహా, నిండు ముత్తైదులా కళకళలాడిపోతున్నారు పరమేశ్వర. ఎన్నాళ్ళకి మిమ్మల్ని ఇలా చూశాను. వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, కొండ మీద ఒకరు కొండ దిగువన ఒకరు ఉన్నట్టు మీరు అలాగే ఉండిపోతారనుకున్నాను. సీతారాముల్లా కలిసి ఉంటున్నారని తెలిసిందే. చాలా సంతోషం పరమేశ్వర. మీ అందరి అభిమానం, ఆశస్సులు మమ్మల్ని మళ్ళీ కలిసేలా చేసే ఆండాళ్ళు. కూర్చో. మాదే ఉంది పరమేశ్వర. ఇన్నాళ్ళు మీ ఆయన కోసం మీరెంతో ఓపిగ్గా ఎదురు చూశారు. మీ మంచితనంతో ఆయన సాధించుకున్నారు. ఇదంతా మీ గొప్పతనమే. ఓలమ్మో ఎన్నాటికి మీ నోటంతో మంచి మాట ఇన్నాను పరమేశ్వర. నా చెవులతో పొదులుపోనాది. ఇన్నాళ్ళకి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు పరమేశ్వర. రోజీ గారు ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ స్వేచ్ఛగా ఉండేవారు. ఇప్పుడు ఈ భర్త సేవలు, ఇంటి బాధ్యతలు ప్రతిబంధకంగా లేవా పరమేశ్వర? ఎంత మాత్రం లేవా ఆండాళ్ళు. ప్రతిబంధకంగా కాదు, ప్రతి క్షణం ఆనందాన్ని కలిగించేలా ఉన్నాయి. ఎంత గొప్పగా చెప్పారు పరమేశ్వర. చలసాని గారి మీద మీకున్న ప్రేమ అలాంటిది. మధ్యలో మందరలాగా లక్ష్మీదేవి అడ్డుపడింది గాని లేకపోతే మీరు విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకని ఆ తప్పు మీది కాదు, ఆ లక్ష్మీదేవిది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి కాకపోతే పెళ్ళైన వాడని కూడా చూడకుండా చలసాని గారి వెంట పడ్డమేమిటి? కావాలని మీ కాపురం నాశనం చేయడానికి కాకపోతే మీ ఆయన గారు తప్ప ప్రేమించడానికి వేరే మగాడే దొరకలేదా ఆవిడ గారికి? ఓన్లండి పరమేశ్వర, మేలిం బంగారంతో చేయించినట్టున్నారు. మీ మాంగళ్యం గట్టిది. అందుకే ఆ లక్ష్మీదేవి ఎంతలా అడ్డుపడినా మీరు మళ్ళీ కలుసుకోగలిగారు. ఇప్పుడు గనక మీ ఇద్దరిని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. అసూయతో కొట్టుకు చస్తుంది. ఎందుకైనా మంచిది ఆ లక్ష్మీదేవి దిష్టి తగలకుండా చూసుకోండి పరమేశ్వర. ఆండాళ్ళు, ఇలాంటి కబుర్లు చెప్పే నా జీవితం నాశనం చేశారు. మీ మాటలు నమ్మి నేనెంత నష్టపోయానో, నా మనుషుల్ని ఎంత దూరం చేసుకున్నానో నాకిప్పుడు అర్థమవుతోంది. ఇంకెప్పుడు ఎవరి గురించి నా దగ్గర చెడుగా మాట్లాడొద్దు. అలా మాట్లాడాలనుకుంటే నా దగ్గరికి రావద్దు. ముఖ్యంగా మా లక్ష్మి గురించి అస్సలు మాట్లాడొద్దు. మీ లక్ష్మ? అవును, మా లక్ష్మి. లక్ష్మి అంటే ఎవరనుకున్నావు? మా కుటుంబంలోని మనిషి. ఇన్నాళ్ళు మీరంతా లక్ష్మి గురించి చెడుగా మాట్లాడితే నేను అలాగే అపార్థం చేసుకున్నాను. అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఒక రకంగా నా సుఖం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పవిత్రమూర్తి లక్ష్మి. నాకంటూ ఆత్మీయులు ఎవరైనా ఉన్నారంటే అది లక్ష్మి. మరోసారి లక్ష్మినేమన్నా అంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త.
నిన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్నారు. ఉన్నట్టుండి ఈ ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో. ఇవెన్నాళ్ళుంటాయిలే, నేను చూస్తానుగా పరమేశ్వరా. నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్తావా శనేశ్వరా? నువ్వు కాలు ఏటాలకు అరిగితే భయపడిపోతాను అనుకుంటున్నా వేటి. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు అంటగట్టడం, పచ్చగా ఉన్న కాపురాలు కోల్చడం తప్ప నీకు ఏరే పని ఏటి? అసలు మిమ్మల్ని కానీ అనాల్సింది. మిమ్మల్ని ఇలా గాలి కొక్కేసిన మీ భోగోళని అనాలి. ఇలాగ ఎదవ కబ్బులు చెప్పుకొని తిరగడం తప్ప ఏరే పనినేదా? నీ నాలుగులు తెగ్గోయ్యా, మీ నోళ్ళకు పచ్చవతం రాను, మీ బతుకులు బొగ్గిపాలు అయిపోను. నీ శాపాలని కాపుతావా?